గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. మంత్రం, షోడశాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం ఎన్నో చెబుతూ ఉంటారు. ఈ మంత్రం వల్ల ఇదవుతుంది, ఈ మంత్రానుష్ఠానం వల్ల ఇదవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, ఎన్నో వింటూ ఉంటాం, ఎంతో చేస్తూ ఉంటాం, ఫలితం కూడా పొందుతూ ఉంటారు. కానీ అసలు మంత్రం అంటే ఏమిటి? మనల్ని మించిన ఒక గొప్ప శక్తి ఉంది ప్రపంచంలో, విశ్వంలో. ఆ శక్తి గురించి తెలుసుకోవడానికి సహాయపడేది, నన్ను ఆ శక్తితోటి కనెక్ట్ చేసేది మంత్రం. అలాగే దాన్ని మించి మంచి మాట కూడా మంత్రమే. మంత్రం అంటే కనెక్ట్ చేసేది, కాపాడేది మంత్రం. మామూలుగా నార్మల్ వ్యక్తి, సామాన్యమైన మనిషి భాషలో చెప్పుకోవాలి అంటే కాపాడేది, కనెక్ట్ చేసేది మంత్రం. మంచి మాట కాపాడుతుంది, కనెక్ట్ చేస్తుంది. కోప్పడ్డా కూడా ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ మాట కూడా కాపాడుతుంది. అలాగే వీటి పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా అయితే ఉందో, అలాగే అనకూడని మాట అనడం, అనకూడని వ్యక్తిని అనడం, అనకూడని సందర్భంలో అనడం, అనకూడని ప్లేస్లో అనడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కడో ఎన్నో ఏళ్ళు కష్టపడి నిర్మించుకున్న జీవితం కూడా వదిలేసి పారిపోవాలనిపిస్తుంది, జీవితాన్ని ముగించుకోవాలనిపిస్తుంది. తట్టుకోలేనంత ప్రెషర్ మనసు మీద బిల్డ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మాట విలువ తెలియకపోవడం వలన, లేకపోతే తెలిసి అహంకరించడం వలన? మనకి అడుగడుగునా మనం చూస్తూనే ఉంటాం. వివేకానందుడు లాంటి మహాత్ముడు మాట్లాడిన మాటల వల్ల భారతదేశం గొప్పదనం ఏంటో ప్రపంచానికి తెలిసింది ఎన్నో ఏళ్ల క్రితం. కొన్ని వేల సంవత్సరాల క్రితం సీతమ్మ రావణుడి చెరలో తట్టుకోలేక చనిపోవాలనుకున్నప్పుడు హనుమన్న మాట్లాడిన మాటలు సీతమ్మను కాపాడాయి. మనకు ఈ రోజుకి సీతారాముల ఆరాధ్య దైవాన్ని చేశాయి. అంటే మంచి మాటకంత శక్తి ఉంది. అదే శూర్పణఖ చెడ్డ మాటలు విన్న నేరానికి, మనసుకు పట్టించుకున్న నేరానికి రావణుడి గతి ఏమైంది? దుర్యోధనుడి గతి ఏమైంది? చెడ్డ మాటలు విన్నందుకు. చరిత్ర సాక్షి. ఈరోజు ఈ క్షణము మన చుట్టూ ఉన్న మనుషుల్లో మంచి మాటలు వినేవాళ్ళు ఎలా ఉన్నారు, చెడ్డ మాటలు విని వాటినే ఆచరించే వాళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ క్షణం డబ్బులు ఉన్నాయి, ఈరోజు ఈ క్షణం ఆరోగ్యం ఉంది, ఈరోజు ఈ క్షణం పిల్లలు మాట వింటున్నారు. ఇది లెక్క కాదు. రేపటి రోజున పరిస్థితి ఏంటి? నిన్ను గమనిస్తూనే ఉన్నారు నీ పిల్లలు నీ మాట వింటూనే ఉన్నారు. నువ్వు వేరే వాళ్ళతోటి ఎంత కటువుగా మాట్లాడుతున్నావో, రేపటి రోజున నువ్వు అదే అంతకంటే 100 రెట్లు ఎక్కువ కటువైన మాట వినాల్సి వస్తుంది, పడాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఎవ్వరిని వదిలిపెట్టదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా అసలు ఎందుకంత కటువుగా మాట్లాడతాం? ఎందుకంత విపరీతమైన అహంకారంతో విర్రవీగిపోతాం? మనల్ని మనం ప్రశ్నించుకొని తీరవలసిన అవసరం ప్రతి క్షణం ఉంది ఈ రోజుల్లో. నిజమే కదా, నా బిడ్డనే ఒక్క మార్కు తక్కువ వచ్చిందనో, ఒక ర్యాంకు తక్కువ వచ్చిందనో, ఒక గ్రేడ్ తక్కువ వచ్చిందనో నేను నోటికి వచ్చినట్టు మాట్లాడి నా బిడ్డను నేను మానసికంగా నా నుంచి దూరం చేసుకుని ఏం సాధించాలి? వేరే వాళ్ళని వదిలేసేయండి, కనీసం ఇంట్లో తల్లిదండ్రులకి బిడ్డకి మధ్య జరిగే సంభాషణ ఎంత తేలిగ్గా, నీ వయసు వాడు ఇంజనీరింగ్లో సీట్ కొట్టాడు, లేకపోతే ఐఐటీలో సీట్ కొట్టాడు, నిమ్స్లో చదువుతున్నాడు, ఎయిమ్స్లో చదువుతున్నాడు, నువ్వేం చేస్తున్నావని తండ్రో తల్లో చులకనగా బిడ్డను అనొచ్చు. పాపం వాళ్ళు మంచి వాళ్ళై నోరెత్తకపోతే పర్వాలేదు. అదే నీ వయసు వాడే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, నీ వయసు వాడే ఈయన కోట్లు సంపాదించాడు, నీ వయసు వాడే ఈయన సీఎం కూడా అయ్యాడు, నువ్వేమయ్యావు నాన్న అన్నో తల్లినో అడిగితే ఆలోచించాల్సిన విషయం. నిజంగానే తల తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టుకోవడం తప్ప మార్గం ఉండదు. ఈ మాట ఒకసారి అనిపించుకున్నామంటే పిల్లలతోటి దాచుకోవడానికి భూమి మీద ప్లేస్ లేదు. ఆ తల బిడ్డతో అనిపించుకోకూడని మాట అది. ముందు బిడ్డను అన్నాం కదా, కంపల్సరీగా మనం అన్న మాట మనకు తిరిగి వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు. పైకి అనకపోయినా మనసులో అన్నా అనుకుంటారుగా పిల్లలు. దానికి మూలం మనమే వేస్తున్నాం. మనమే చెడ్డ మాటలు మాట్లాడి, అనకూడని మాటలు అని వాళ్ళ మనసు విరిచేసి మన నుంచి దూరం చేసుకొని వాళ్ళు మన గురించి తప్పుగా అనుకునేలాగా చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళతో చేస్తాం, బయటి వాళ్ళతో చేస్తాం. ఎవరితో చేస్తారు? వాళ్ళ ముందు ఎవరైతే ఎదిరించి మాట్లాడలేరో వాళ్ళతోటి. అదే ఎదిరించి మాట్లాడేవాడి ముందు వివేకానందుడు అంటాడు, మేకను బలిస్తారు, పులిని ఎవరు బలివ్వరు అని. పులి జోలికి పోడు, అది మింగేస్తుంది. మాట భగవంతుడిచ్చిన అద్భుతమైన శక్తి మాట.
ప్రపంచంలో ఇంత సృష్టిలో ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఎవ్వరికీ లేని శక్తి మనిషికి ఉన్న శక్తి మాట. ఆ మాట మీద అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, విచక్షణ రహితంగా మాట్లాడడం, ఇలాంటివి చేయడం వల్ల మొట్టమొదట నాకు నేనే హాని చేసుకుంటున్నాను. నేను అలా మాట్లాడితే నా సిస్టమ్ పాడవుతుంది మొట్టమొదట, ఎదుటి వాళ్ళ సంగతి తర్వాత, ముందు నా జీవితం పాడవుతుంది, తర్వాత ఎదుటివాడి జీవితం పాడవుతుంది, నా బిడ్డ నాకు దూరం అవుతుంది, నా పర్సనల్ రిలేషన్స్ నాకు దూరం అవుతాయి. ఎదురు తిరిగి మాట్లాడలేకపోవచ్చు, ఆ క్షణంలో మాట్లాడలేకపోవచ్చు, కానీ మనసులో ఆ కనెక్టింగ్ థ్రెడ్ ఒకటి తెగిపోతుంది. మంచి మాట ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత అంటుంది సుభాషితం. కుక్క పిల్ల కూడా దగ్గరకు వస్తే కాస్త మంచిగా మాట్లాడితే దాన్ని బ్రతుకంతతో కుక్కుతుంది చచ్చిపోయిన దాకా. అలాంటిది చెట్టు కూడా, మూడువారిపోయిన చెట్టుని కాస్త నీళ్లు పోసి 2 మాటలు మంచిగా మాట్లాడితే చిగురిస్తుంది. అలాంటిది నాకు మంచి మాట మాట్లాడడానికి ఏం దరిద్రం? మాటలు తక్కువయ్యాయా? నాకు డబ్బు లేకపోతే భవదారిద్రం, ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతిలో నేను న్యాయంగా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అన్నీ ఉండి కూడా ఏదీ లేదని భావదారిద్రంలో గడుపుతూ దానికి వేరే వాళ్ళని కారణంగా చెప్పి, నా అసమర్థతను నేను ఒప్పుకోను, వేరే వాళ్ళని కారణంగా చెప్పి తిట్టిపోస్తే ఎవరికి చెందుతుంది ఆ తప్పు? ఆలోచిద్దాం. వల్ల అయితే మంచి మాటలు మాట్లాడదాం, లేదా మౌనాన్ని ఆశ్రయిద్దాం, అంతే తప్ప అడ్డమైన మాటలు మాట్లాడి మన పిల్లల్ని మన నుంచి దూరం చేసుకోవద్దు, మన వాళ్ళని మన నుంచి దూరం చేసుకోవద్దు. ఉన్నదే చిన్ని ఫ్యామిలీస్, చిన్ని ఆఫీసులు, ఏమి గ్లోబల్ విలేజ్లో కూడా, ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ అయిపోయిన రోజుల్లో కూడా మాట్లాడిచ్చే వాళ్ళు లేక మెంటల్ అసైలంలో పాలవుతున్న వాళ్ళు ఉన్నారు, ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఒంటరితనానికి కారణం ఏదో ఒక టైంలో వాళ్ళు చాలా పరుషంగా మాట్లాడి ఉండడం. ఇప్పటికన్నా మన ముందు తరాలను చూసి నేర్చుకుందాం, మనల్ని కాపాడుకుందాం, మన కుటుంబాన్ని మన పిల్లల్ని కాపాడదాం. ధన్యాస్మి. స్వస్తి.